గాడ్ మైనస్ మైండ్ ఈజ్ మ్యాన్ అవుతుంది. భగవంతులో నుండి మనస్సును తీసివేస్తే, మనస్సును కలిపితే మానవుడై కోరుకుంటూ ఉంటాడు. కావున మనస్సే ప్రతిబంధకం కలిగిస్తూ ఉంటుంది. ఈ ప్రతిబంధకానికి కారణమైన ఈ మనస్సు భగవత్పరంచని భగవద్గీత అనేక తాగులో హెచ్చరిక చేసింది. మళ్ళీ అదే హెచ్చరిక. మనోబుద్ధులు లయమైతే, అనగా మనోనాశనం అయితే అతడు ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందుతాడు. మనస్సున్నంతసేపు భగవంతుడు కానవచ్చేవాడు కాదు. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక ఆ ఇంద్రియాతీతమైనటువంటి పరమాత్మను పొందాలి అంటే మనస్సును భగవత్పరం చేయుంటుంది. మనస్సును భగవత్పరం చేయాలంటే మనస్సు కింద మరికొన్ని ఇంద్రియాలు ఆధారపడి ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 మనస్సుకు లోపల పనిచేస్తూ ఉంటాయి. మనస్సు వీటన్నిటికీ రాదు. ఇంద్రియాణం మనశ్చాహం అని భగవద్గీత చెబుతుంది. ఇంద్రియాలుగా రాజుగా ఉంది మనస్సు. కాబట్టి రాజుగా ఉన్న మనసు భగవత్పరం అయితే సేవకులందరూ భగవత్పరం అవుతారని దానికి సారాంశం. అది మొదటి పద్ధతి. ఇక రెండవది, అబ్బో చాలా కష్టమే, ఇది ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. అనగా ఇది ధ్యాన యోగ సాంప్రదాయానికి చెందింది అని చెప్పి వ్యాఖ్యానకారుల యొక్క భావం. అన్ని కాలములందు మనస్సు భగవత్పరం చేయడానికి